నిన్నటి వరకు ఎవరి పరిధిలో వారుంటూ లోపల సాగిన రాజకీయం ఇప్పుడు బజార్ను పడింది. బహిరంగ విమర్శలు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో వేడెక్కింది. మొన్నటిదాకా తాను ప్రత్యక్ష రాజకీయాలకు దూరమన్న ఎమ్మెల్యే తనయుడు అకస్మాత్తుగా దూకుడు పెంచడం వెనుక అసలు వ్యూహం ఏంటి? పార్టీ మాజీ ఇన్ఛార్జికి చెక్ పెట్టేందుకే కొడుకుని ఎమ్మెల్యే తెరపైకి తీసుకొచ్చారా? కడప గడపలో కీలకమైన ఆ నియోజకవర్గంలో తమ్ముళ్ళ తగువ తీర్చేందుకు అధిష్టానం ఏం చేయబోతోంది? అక్కడి నేతలకు హైకమాండ్ ఇచ్చిన వార్నింగ్ ఏంటి? ఏ నియోజకవర్గంలో జరుగుతోంది తెరచాటు రాజకీయం? ఇప్పుడు చూద్దాం. ఎప్పుడూ లేని విధంగా కడప జిల్లా ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీలో పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరింది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి పాలనలో దూసుకుపోతున్న సమయంలో ప్రొద్దుటూరులో స్థానిక నాయకత్వం మధ్య నడుస్తున్న అంతర్గత పోరిప్పుడు రోడ్డున పడి క్యాడర్ను అయోమయానికి గురి చేస్తోంది. నియోజకవర్గంలో పట్టున్న ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి వర్గానికి, పార్టీ మాజీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి వర్గానికి మధ్య గత కొంతకాలంగా సద్దుమణిగిందనుకుంటున్న సైలెంట్ వార్ ఇప్పుడొక్కసారిగా తారాస్థాయికి చేరింది. అధికార వేదికల మీద ప్రజా సమస్యలపై చర్చించి పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన నాయకులు దానికి భిన్నంగా బహిరంగ ఆరోపణలు గుప్పించుకోవడం, వ్యక్తిగత విమర్శలకు దిగడం జిల్లా రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. నియోజకవర్గంలో పార్టీ పరువు బజార్న పడుతోందని క్షేత్రస్థాయి సీనియర్ కార్యకర్తలు, అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి కుమారుడు కొండారెడ్డి అనూహ్య ఎంట్రీతో ప్రొద్దుటూరు రాజకీయ రచ్చలో ఎవ్వరూ ఊహించని అసలైన ట్విస్ట్ మొదలయ్యింది. రాబోయే ఎన్నికల్లో తాను ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీకి పూర్తిగా దూరంగా ఉంటారని, తన కుటుంబం నుంచి ఇకపై రాజకీయ వారసులెవ్వరూ బరిలో ఉండరని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి గతంలో ప్రకటన చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే ఈ మధ్య టీడీపీ నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే కుటుంబంపై అవినీతి, అక్రమాలంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించడంతో సీన్ ఒక్కసారిగా రివర్స్ అయ్యింది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డితో చేతులు కలిపి ప్రవీణ్ తమ కుటుంబాన్ని రాజకీయంగా దెబ్బతీయాలని, బురద జల్లాలని చూస్తున్నారని భావించారు పెద్ద ఆయన. తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని వ్యూహాన్ని పూర్తిగా మార్చేశారు వరదరాజుల రెడ్డి. కుమారుడు కొండారెడ్డిని క్రియాశీలక రాజకీయాల్లో మరింత యాక్టివ్ చేశారు. ప్రవీణ్ ఆరోపణలకు ధీటుగా కౌంటర్లిస్తూ భవిష్యత్తులోనూ ప్రొద్దుటూరులో తమ కుటుంబమే ఉంటుందని సంకేతాలిస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యేను టార్గెట్ చేసిన ప్రవీణ్ కుమార్ రెడ్డి వర్గం కూడా ఏమాత్రం తగ్గేదే లేదంటూ మరింత దూకుడు పెంచింది. ప్రొద్దుటూరు గడ్డపై ప్రవీణ్ కు సొంత క్యాడర్ లేదని, ఆయన వెనకాల తిరుగుతున్న వారంతా పక్కనున్న కమలాపురం నియోజకవర్గానికి చెందిన వారేనంటూ ఎమ్మెల్యే వర్గం ఇప్పటికే పక్కా ఆధారాలతో పార్టీ హైకమాండ్ కు పలుమార్లు లిఖిత పూర్వక ఫిర్యాదులు పంపింది. పార్టీ అధిష్టానం ఆదేశాలను ధిక్కరిస్తూ నియోజకవర్గంలో వర్గపోరును ప్రోత్సహిస్తున్నందుకే ప్రవీణ్ కు ఇప్పటిదాకా ఎలాంటి నామినేటెడ్ పోస్టు ఇవ్వలేదని లోకల్ క్యాడర్ వాదిస్తోంది. నియోజకవర్గంలో రోజురోజుకు ముదురుతున్న వివాదాలు, పరస్పర దాడులపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ తీవ్రంగా స్పందించినట్లు చెబుతున్నారు ప్రొద్దుటూరు తమ్ముళ్లు. ఇటీవల తన అధికార పర్యటనలతో ఇరు వర్గాల నాయకుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన లోకేష్ హద్దుమీరి ప్రవర్తిస్తే ఊరుకునేదే లేదని గట్టిగా హెచ్చరించినట్టు తెలుస్తోంది. గ్రూప్ రాజకీయాలు పూర్తిగా పక్కనపెట్టి పార్టీ అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు కోసం ఐక్యంగా పనిచేయాలని, ఇకపై పార్టీ పరువు తీసేలా ఎవ్వరూ ప్రవర్తించినా ఉపేక్షించేదే లేదని లోకేష్ గట్టిగానే క్లాస్ పీకినట్టు సమాచారం. ఎస్ఎస్ మాల్ విషయంలో ప్రొద్దుటూరు టీడీపీలోని 2 వర్గాలు గతంలో రాళ్లదాడికి దిగడం పార్టీ పరువు తీసింది. ఎమ్మెల్యే, మాజీ ఇన్ఛార్జ్ మధ్య వివాదాలు వైసీపీకి కలిసొస్తున్నాయి. అవకాశం చిక్కినప్పుడల్లా అధికార పార్టీపై వైసీపీ దుమ్మెత్తిపోస్తోంది. మరి నారా లోకేష్ ఇచ్చిన స్ట్రాంగ్ వార్నింగ్తోనైనా ప్రొద్దుటూరు పంచాయతీకి ఫుల్ స్టాప్ పడుతుందో లేదో చూడాలి. నాన్న తర్వాత నేనున్నానంటూ వరదరాజుల రెడ్డి వారసుడు కొండారెడ్డి ఎంట్రీతో ప్రవీణ్ వర్గం ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తుందోనని ప్రొద్దుటూరు తమ్ముళ్లలో ఉత్కంఠ అయితే పెరిగిపోతోంది.